హలో అండి, ఈవేళ నేను మీకు గోంగూర చికెన్ ఎలా చేయాలో చెప్తానండి. చాలామంది చేస్తూనే ఉంటారు, కానీ నా స్టైల్లో చేసే గోంగూర చికెన్ చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు అవి వేసి ఫ్రై చేస్తున్నానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకునేటివి అందులో యాడ్ చేసామండి. యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేయాలండి. ఈ ఆనియన్ ఫ్రై చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంతకుముందు చూపించిన మసాలా అండి, ఇది ఈ మసాలాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. మసాలాని పక్కన పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు కలపాలండి. మసాలాని యాడ్ చేస్తాం. చూడండి, ఈ మసాలా కూడా ఫ్రై అవ్వాలండి. ఏది కూడా కొద్దిగా ఆయిల్, ఇలాంటి ఐటమ్స్కి 1 స్పూన్ ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. ఎందుకంటే ప్రతిదీ ఇందులోనే ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఉండాలి ఎక్కువ. గోంగూర, పచ్చిమిర్చి బాయిల్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకునింది ఇందులో యాడ్ చేయాలండి. మసాలాతో పాటు ఇది కూడా ఫ్రై చేయాలి. చూడండి, ఫ్రై అవుతుంది. బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా చేయడం వల్ల ఏ కూర కూడా పచ్చి వాసన అనేది లేకుండా పోతేనే ఆయిల్ బాగా వేడవ్వాలి. ప్లస్ మనం వేసిన ఐటమ్స్ ఏదైతే బాగా ఫ్రై చేయడం వల్ల పచ్చి వాసన పోతే కూర కూడా ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇందాక మనము బాయిల్ చేసుకున్న పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసామండి. ఆల్రెడీ మొత్తము మసాలాన్ని వేసేసాము. ఇప్పుడు అన్ని కలిపి ఒక 5 మినిట్స్ అలాగే కుక్ చేయాలండి. దీనికి ధనియాల పొడి, చికెన్ మసాలా యాడ్ చేసామండి. తర్వాత కారం, ఇందాక పచ్చిమిర్చి వేసి నేను గ్రైండ్ చేశాను. కొద్దిగా కారం వేసాను. మీకు కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు. ఇలా బాగా కలయబెట్టి ఫ్రై చేయాలండి. చూడండి, ఇట్లా అంతే అండి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిపోతే మనకు గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే